వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదిలో అపూర్వ విజయాలను సాధించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలగౌడ్, ఖాజీపూర్ తాజా మాజీ సర్పంచ్ పేరిక మధు, మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమాలత, మండల యూత్ అధ్యక్షులు అబ్బుల లోకేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా మీడియా కమ్యూనికేషన్ కో కన్వీనర్ షేర్వల్లి తరుణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ నరేష్, బాల్తే వెంకటేశం, కూతురి చందు, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, ఎనగంటి చంద్రం, కడవేరు నగేష్, గుర్రాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నేటికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తొలి ఏడాదిలోనే అపూర్వ విజయాలు సాధించినటువంటి ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తావు. ఈరోజు 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి అమలు దిశగా ముందడుగు వేయడం చాలా శుభపరిణామాన్ని తెలియజేస్తా ఉన్నాం. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అలాగే ఏదైతే నిరుద్యోగులు కొట్లాడిరో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షించిరో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వము 55,143 ఉద్యోగాలను తొలి ఏడాదిలోనే భర్తీ చేసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే 10 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్తును అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆరోగ్యశ్రీకి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి, మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. మొదటి సంవత్సరం CMRF ఫండ్ ద్వారా 839 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇచ్చి వాళ్ళ యొక్క కష్టాలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాది పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచిత మహిళా బస్సు ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద, వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచినా కానీ పేదలకు అనేక సంక్షేమాలను ముందుకు తీసుకుపోతున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కూడా రైతులకు రుణమాఫీ చేయలే. ఈ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. అంటే రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి ఉన్నది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులు కూడా, మీరు గతంలో 10 సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి వచ్చారు, 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ పైన మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు వివక్ష? మీరు 1 రూపాయి ఇచ్చిర్రా? ఆలోచన చేయమని మేము ప్రజలను అడుగుతున్నాం. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను
తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.